ఒకరోజు ఉదయం సముద్ర తీరంలో టికో అనే తాబేలు సముద్రంలో అలలు దూసుకొస్తూ ఉంటే చూసేవాడు. సముద్రం అతనికి చాలా ఇష్టం. కాని తాను చేపలలా వేగంగా ఈదలేకపోవడం, పక్షుల్లా ఎగరలేకపోవడం వల్ల ఎప్పుడూ నెమ్మదిగా ఉన్నానని అనిపించేది. ఒకసారి ఇసుక మీద నడుస్తూ టికో ఒక బండి వేసిన చక్రాల గుర్తులు చూశాడు. అవి అతనికి చాలా కొత్తగా అనిపించాయి. నాకు చక్రాలు ఉంటే ఎంత బాగుంటుంది, నేను కూడా వేగంగా కదలగలిగేవాడిని కదా అని అతనికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో టికో పుటలు, సముద్రం తోసుకొచ్చిన చెక్క ముక్కలు సేకరించి వాటిని సముద్రపు పచ్చికతో కట్టి ఒక చిన్న ఆవిష్కరణ చేశాడు. మిగతా జంతువులు చూసి నవ్వేశాయి. అయ్యో, తాబేలుకి చక్రాలా, అది ఏం పిచ్చి పని అని పీతలు ఎగతాళి చేశాయి. కాని టికో వినకుండా తన పనిని కొనసాగించాడు. కొన్ని రోజులు కష్టానికొకసారి వాటిని తన శరీరానికి కట్టి ప్రయత్నించాడు. ముందుకు నెడుతుంటే పుటలు చక్రాలా తిరిగాయి. ఆ సమయంలో టికో ఎప్పుడో కదలని వేగంతో ఇసుక మీద జారిపోయాడు. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పీతలు నోరెళ్లబెట్టాయి. చేపలు నీటిలోంచి బయటికి వచ్చి చూశాయి. పక్షులు ఆగి చూశాయి. కొద్ది రోజులకే ఇతర జంతువులు కూడా కొత్త ఆలోచనలు చేసుకోవడం మొదలుపెట్టాయి. పీతలు కాగితాలతో పడవలు కట్టాయి. చేపలు పగడాలతో కొత్త గూళ్ళు కట్టాయి. టికో సంతోషంగా చిరునవ్వు చిందించాడు. తన ఆవిష్కరణ వల్ల తాను వేగంగా కదలడమే కాకుండా అసాధ్యమని అనుకున్న దాన్ని సాధ్యం చేయడానికి ధైర్యం కావాలి అని అందరికీ చూపించగలిగాడు. నీతి: ఆవిష్కరణ ఒక ఆలోచనతో మొదలవుతుంది. కొత్తగా ఆలోచించడానికి, భిన్నంగా ఉండడానికి ధైర్యం ఉన్నవారే నిజమైన మార్పు తీసుకువస్తారు.